20 సంవత్సరాలన్నా. ఓకే విజయభాస్కర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ వస్తాను. ఒక్క నిమిషం సార్ ప్లీజ్, దయచేసి ఎవరు కొద్దిగా ఇంటరప్ట్ చేస్తున్నా. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. భవానీ శంకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో భవానీ శంకర్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అంటే అనేక రకాలైనటువంటి అంశాలు కూడా ఆయన విశాలమైనటువంటి అనేక అంశాలను అనేక దృక్పథాలతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరిని కూడా వదలలేదు. ఆయన ఎవరిని ఒకరిద్దరు వదిలినారు అనేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సిచ్యువేషన్. ఒకసారి నిన్న విజయ్ గురించి ఎస్పెషల్లీ తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలు ఆ సందర్భంగా అక్కడ వచ్చినటువంటి ఫలితాలతోటి తన గురించి ఏం మాట్లాడారు అనేది ఆయన నిన్న ఒకటి మాట్లాడారు. ఒక్క 30 సెకండ్స్ అది ఉంటుంది. అది విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. ఒకసారి అది వినండి సార్ ప్లీజ్. సార్ బయట ప్లే చేయండి. రోజులో రాలేదు, దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనూ మన ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నాను. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. యా థ్యాంక్ యూ. ఓకే భవానీ శంకర్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మనం విన్నాం. సో ఇటీవల కాలంలో విజయ్ గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా అకౌంట్స్లో మనం చూస్తున్నాం. అక్కడ ఆయన డ్రైవర్ను కూడా డ్రైవర్ కొడుకును కూడా నిలబెట్టి గెలిపించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్స్ చేయడం, ఇక్కడ 2 చోట్ల ఓడిపోయామని చెప్పడం. సో ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఏదో విజయ్ గెలిచాడంటే అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా వాళ్ళకి అక్కడ గెలిచారు అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రొజెక్షన్ చేసినటువంటి పరిస్థితి. సో దానికైనా ఆన్సర్ చేశారు. ఏమంటారు, నిజమేనా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు మొత్తోటి మనం ఏకీభవించొచ్చటారా? డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు